ప్రభు ఏం చెప్పాడంటే, అక్కడ 99 మంచి చెట్లు ఉందయ్యా, ఏమన్నా తినండి, రాజుల్లాగా ఉండండి, స్వాతంత్రం ఇచ్చాడు, అన్ని తినండి, ఇది ఒక్కటి తినకండి అని అన్నాడు. కానీ అపవాది వచ్చి ఏం చేశాడు, 99 ఫ్రూట్స్ కన్నా ఈ ఒక్క ఫ్రూట్ తిని చూడు, లైఫ్ మారుతుందండి. ప్రభు మన దగ్గర ఏమంటున్నాడు అంటే, వారు ఎప్పుడు ఆ తప్పైన చెట్టుని వారు ఎన్నుకున్నారో ప్రభు మొదటిసారి మనుష్యునికి శాపాన్ని పెడుతున్నది. ఇప్పుడు వరకు కూడా మనం దాన్ని అనుభవిస్తూ ఉన్నాం. స్త్రీ ఒక జన్మాన్ని ఇచ్చేటప్పుడు అదే లోకంలో ఒక పెద్ద నొప్పి అంట. ఎందుకు? వీరు ఒక తప్పు చేశారు, తప్పైన చెట్టుని వీరు ఎన్నుకున్నారు. మనము కూడా మన జీవితంలో మనం ఎప్పుడు పాపాన్ని మనం ఎన్నుకుంటామో దాని యొక్క ఫలాన్ని మనం అనుభవిస్తూ ఉంటాము. ఏదన్నా మంచిది నువ్వు చెయ్యి అని మీ జీవితంలో ప్రభు మాట్లాడి మీరు దాన్ని చేయకపోతే దాని యొక్క ఫలాన్ని మాత్రమే మనము కోస్తాము. సో ప్రభు ఏమంటున్నాడంటే, మన ఫలము దేన్ని తీర్మానం చేస్తుందంట, చెట్టు ఎలా ఉంది.